ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీపీ వారు స్థానికంగా ఆ సమయంలో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో ఉన్న వారిని తన కారులోనే హాస్పిటల్కి చేర్చారని కూడా చెప్తున్నారు. వారితో మాట్లాడదాం. ప్రత్యక్ష సాక్షి వారు. ప్రభాకర్ రెడ్డి గారు, అసలు ఏం జరిగింది సార్ ఆ రోజున? నమస్తే అండి. నమస్తే సార్. సార్ అది ఇన్సిడెంట్ జరిగింది కూడా ఖచ్చితంగా మా విలేజ్ లోనే సార్. ఇన్సిడెంట్ జరిగినాక ఈ డిఎస్పీ గారు ఎస్పీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో 108 మా పోలీసులు ఫోన్ చేశారు, మా వాళ్ళు చేర్చారన్నారు. అది కరెక్ట్ గా సార్. చేయలేదా? 108 కాల్ చేయలేదా పోలీసులు ఆ టైంలో? పోలీసులు చేయలేదండి. ఏరే అతను లోపల అతను మా వాళ్ళ అతనే ఫోన్ చేశాడు. అతని దగ్గర నెంబర్ లో మెసేజ్ వచ్చిందని 108 లోనైనా విచారించుకోమనండి. ఈ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఏదైతే చెప్తా ఉన్నారు సర్జరీ చేస్తూ స్పాట్ తగ్గిందని ఫస్ట్ మా బావమరిది కొంత రాజశేఖర రెడ్డి గారు అతన్ని గుద్దారండి మోటార్ సైకిల్ మీద. అతనికి దెబ్బలు తగిలి నెక్స్ట్ దాని ఎన్నికడుతున్న పూర్తిగా లెఫ్ట్ సైడ్ లో వస్తున్న ఆటోని తగిలారు. ఆటోని తగిలిన క్రమంలో కూడా ఈ లెఫ్ట్ సైడ్ సీట్ ఏదైతే ఉందో వీళ్ళు సర్జరీ చేసే క్రమంలో పూర్తిగా పుష్ బ్యాక్ ఉంచుకొని నిలబడే పరిస్థితి కాదు కదండి. పుష్ బ్యాక్ మొత్తం వెనక్కి బ్యాక్ శుభ్రంగా ఉంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్న మనిషి కొనుక్కొని ఉన్నాడు, రైట్ సైడ్ లో ఉన్న మనిషి వచ్చాడు. 108 కూడా పోలీసులు కాదండి, దాని పోస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు 108 నుంచి ఎంక్వైరీ చేసి తీసినా కూడా ఆ నెంబర్ తో సహా ఇందాక మా అద్దెకి ఇన్ఛార్జి గారు కాకపోతే పేరు వెల్లడించడానికి చేశాడు. దాన్ని ఆ రోజు అక్కడ ఎక్కడైతే పార్టీ జరిగిందో ఎవరెవరు పాల్గొన్నారో ఏదో దాన్ని 4 ఫోటోలు వేశారు. ఫోటోలు వేసిన వాళ్ళు కానీ 120 కానీ మొత్తం కూడా మాకు తెలిసిన వాళ్ళు అక్కడే పక్కనే నక్కపక్కలపోయారు. ఆ క్రమంలో నాకు మా అమ్మకి మా బాబాకి ఫోన్ చేశాను. చేయగానే నేను స్పాట్ లోకి వెళ్ళాను. హాస్పిటల్లోకి వెళ్ళి చూసినాక ఒక మంగమ్మ బాగా సీరియస్ ఒంగోలు షిఫ్ట్ చేసి ఎస్ఐ గారు వచ్చారండి. ఎస్ఐ గారు వచ్చారు కానీ కాంపౌండ్ వాళ్ళు బయట మాట్లాడి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒంగోలు షిఫ్ట్ చేసి ఎవరైతే ఇద్దరు క్షతగాతులు ఉన్నారో వాళ్ళిద్దరు పైగా మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి నా కారు వాళ్ళు తీసుకొని వచ్చాక స్టేషన్ దగ్గరకు కారు దగ్గరకు వచ్చి మొత్తం ఏదో పరిస్థితి అని చెప్పి తీరా పరిశీలిస్తే కారు మద్యం బాటిల్, వాటర్ బాటిల్, చేశాను ప్లస్ పోతే వెనక డిక్కీ ఓపెన్ చేసి చూస్తే డిక్కీ ఓపెన్ చేసి గంగా ప్యాకెట్ మీరు చూసే ఉంటారు. పైపైతే స్థానికులు మేము అడ్డుకున్నామని చెప్పేసి మా మీద అద్దంకి సివి గారు అని వాళ్ళు దుర్భాషలు ఆడటం, మిమ్మల్ని కేసులు ఇరికిస్తాం, వాటర్ కేసులు వద్దాయి అది నా మీద కూడా దూకాడు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న జనం అంతా కూడా గమనిస్తున్నారండి. రైట్ సార్. ఈ ప్రజల రక్షణ పోలీసులు ఈ రకంగా మా మీద పబ్లిక్ తిరగబడి ఇది చేస్తూ ఉంటే మేము ఏం చేయాలి తర్వాత డిఎస్పీ గారు వచ్చారు చెప్పి మాట్లాడి. అన్నిటికంటే ఆ గ్రామస్తులు కానీ మీరు కానీ మీరందరూ తీసుకున్నటువంటి చొరవ, ధైర్యంగా వచ్చి వాస్తవం ఇది అని చెప్పడం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం అనేది నిజంగా మీరందరూ కూడా అందరికీ థ్యాంక్స్ అండి. నిజంగా గ్రామస్తులకి మీకు ఇద్దరికీ కూడా.